యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషం సత్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వలిగొండ మండల ప్రజల చిరకాల వాంఛ బునాదిగాని కాలువకు 226.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులు కుమ్మరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యేలు వి లైలయ్య, వేముల వీరేశం, మందుల సమ్మెలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వారికి అందరము ఈ ప్రాంత రైతాంగం ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి బునాదిగాని కాలువకు నిధులను మంజూరు చేసి టెండర్లను పిలిచి ఈరోజు వేగవంతం చేయడానికి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాఫలకాన్ని దాదాపు కాలువను పూర్తి చేసి 90% నీళ్లు వదలడం కూడా జరిగింది ఆ రోజు. కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 250 కోట్లు నిధులను మంజూరు చేసి వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వాల మంత్రులైతేంది, ఎమ్మెల్యేలు అయితేంది ఆ నిధులు ఎక్కడ పోయినాయో మాయమైనా ఏమైనా తెలియదు. ఒక తట్టెడు మన్ను పోసిన పాపాన కూడా పోలే ఆ రోజు. ఈరోజు బునాదిగాని కాలువకు నీళ్లు వదలడానికి వీలున్నా కూడా కనీసం ఒక మన వివేరా హోటల్ దగ్గర రోడ్డును కట్ చేసి నీళ్లు వదలలేకపోయారు 10 సంవత్సరాల నుంచి. అదేవిధంగా బునాదిగాని కాలువ కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం అంటే మా ప్రాంతానికి నీళ్లు కావాలి సార్ అని మేము మొరబెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారిని గెలిచిన వెంటనే ఏ అభివృద్ధి చేసినా సరే ఈ ప్రాంతానికి నీళ్లు వదిలినట్టయితే కనీసం రైతాంగం బాగుపడుతుంది, రైతు బతికితేనే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే గారికి మేము నీళ్లు మా బునాదిగాని కాలువను పూర్తి చేయాలని అనడంతో ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతోటి మన ఎమ్మెల్యే గారు పొద్దున్న లేస్తే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం, సీఎంని కలవడం, ఆ నిధులను మంజూరు చేసి ఈరోజు టెండర్లను పిలిచి పూర్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు రైతాంగం సంతోషంగా ఉన్నారు. కొంతమంది అపోహ చేస్తున్నారు, నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మధ్యన ఎవరు వచ్చినా ఏం చేయలేదు. ఏదైనా సొంత నిధులతోటి ఎన్నో చేసామని చెప్పారు కానీ ఏమీ చేయలేదు. అన్నీ కూడా కాళేశ్వరం కట్టారు, అన్నీ ఏ విధంగానైనా కమిషన్లు తండుకురు కానీ రైతాంగానికి చేసింది ఏం లేదు. అదే రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇంకోటి రైతు రుణమాఫీ, ఆ రైతు రుణమాఫీ చేయలేదు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే రైతు రుణమాఫీ దాదాపు 80% అయింది. ఉన్న వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ వేస్తారు మన ప్రభుత్వం. అదేవిధంగా ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుగా కట్టేపోతారు. వాళ్ళు ఖబర్దారు. నిజంగా ప్రభుత్వానికి మీరు ఎప్పుడు ఎన్నట్టు ఉండి ప్రభుత్వం ఎన్నట్టు ఉండి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదో బురద చల్లే కార్యక్రమం చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి బునాదిగాని కాలువకు నిధులు, అటు పులాయపల్లి కాలువకు నిధులు, ఇటు అన్ని విధాలు కూడా ఈ బస్వాపురం నివాసితులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి తరపున ధర్మారెడ్డి కాలువ కానీ అన్నిటికీ నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి మన ఎమ్మెల్యే గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి రైతాంగం తరపున ఈ మండల ప్రజల కాంగ్రెస్ ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాలువ పూర్తయ్యి నీళ్ళు ఇచ్చిన తర్వాత మరొక్కసారి మన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ బునాదిగాని కాలువ పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా పాదాభిషేక సన్మానం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.